brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అంతర్జాతీయంగా పాక్ ని ఏకాకిని చేసేందుకు దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది భారత్. పాక్ దుశ్చర్యల్ని ఎండగట్టేందుకు భారత్ విధానాన్ని వివరించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకి పయనమవుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో 7 బృందాల్ని ఏర్పాటు చేయగా వాటిలో 3టితో సమావేశమయ్యారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, జేడీయూ నేత సంజయ్ కా, శివసేన నేత శ్రీకాంత్ సిండే, డీఎంకే నాయకురాలు కనిమొళి నాయకత్వం వహిస్తున్న బృందాల ప్రతినిధులతో మిశ్రీ ఈ భేటీ నిర్వహించారు. సంజయ్ కుమార్ షా నేతృత్వంలోని బృందం ఇండోనేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటిస్తోంది. ఇక శ్రీకాంత్ షిండే బృందం యుఏఈ, లైబీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిమోరా లియోన్ దేశాల్లో, శశి థరూర్ బృందం యుఎస్, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాల దేశాలకు వెళుతోంది. కనిమొళి బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాల్లో పర్యటిస్తోంది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కాంగ్రెస్ కి చెందిన శశి థరూర్, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, ఎన్సీసీ నుంచి సుప్రియా సూలే మిగిలిన 4 ప్రతినిధి బృందాలకి నేతృత్వం వహిస్తున్నారు. బైజయంత్ పాండా బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాల్లో పర్యటిస్తోంది. రవిశంకర్ ప్రసాద్ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యుయు, ఇటలీ, డెన్మార్క్ దేశాలకు వెళుతోంది. సుప్రియా సూలే బృందం ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళుతోంది. ఆపరేషన్ సింధూర్ పై వివిధ దేశాల్లో అవగాహన పెంపొందించేందుకు ఏర్పాట్లు చేసిన అఖిలపక్ష ప్రతినిధి బృందానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొదట ఎంపీ యూసఫ్ పఠాన్ ని ఈ బృంద సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించడంతో యూసఫ్ పఠాన్ బృందం నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన శశి థరూర్ ఆ పార్టీ నుంచి ఓ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, గంటి హరీష్ మాథురికి విదేశాలకు వెళ్లే అఖిలపక్ష కమిటీల్లో చోటు దక్కింది. అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వ అధినేతలతో పాటు పార్లమెంటరియన్లు, మేధావులు, మీడియా సభ్యుల్ని కలుస్తాయి. 59 మంది సభ్యులతో కూడిన 7 అఖిలపక్ష బృందాలు 33 దేశాల్లో సుమారు 10 రోజుల పాటు పర్యటిస్తాయి.